తెలుసు. 19 మంది పోటీల్లో ఉన్నాం. 17 మంది ఎలిమినేట్ అయ్యారు. నేను శ్రీపాల్ రెడ్డి ఇద్దరికి మధ్యన ఇప్పుడు కౌంటింగ్ నడుస్తుంది. అంటే లాస్ట్ ఎలిమినేటరు హర్షవర్ధన్ రెడ్డి గారి ఎలిమినేషన్ జరుగుతుంది. కానీ అక్కడ పరిస్థితి చూసినట్లయితే నేనే ఓడిపోయేటట్టు కనిపిస్తున్నా, శ్రీపాల్ రెడ్డి గెలిచేటట్టు కనిపించింది. కాబట్టి ఇక ఓటింగ్ ఇంకొక అర్ధగంట ఉంటే అయిపోతుంది. అందువల్ల ఇక ఓటమి అనేది సహజం, దానికి నేనేం బాధపడటం లేదు. ఎందుకంటే నేను ఒక టర్ము ఒక మంచి ఎమ్మెల్సీగా పనిచేసాననే తృప్తి ఉంది. నాకు అవకాశం ఉపాధ్యాయ వర్గం ఇచ్చింది. ఇప్పుడు ఉపాధ్యాయ వర్గం ఇంకోరికి ఇచ్చింది కాబట్టి దాన్ని నేను స్వీకరిస్తున్న తప్ప ఎవరిని నిందించటం కానీ ఎవరిని అనటం కానీ నాకు ఇష్టం ఉండదు. ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఏమి నిర్ణయించుకున్నారో ఆ ప్రకారం తర్వాత ఉన్న గెలవబోయే ఎమ్మెల్సీ పనిలో ఉంటుందని నేను ఆశిస్తున్నా. కాబట్టి నాకు ఒక టర్మ్ 6 సంవత్సరాల పాటు శాసనమండలి సభ్యులుగా వరంగల్, ఖమ్మం, నల్గొండలో పనిచేసేందుకు అవకాశం ఇచ్చిన ఆ 3 జిల్లాలల్లో ఉపాధ్యాయ అధ్యాపక వర్గానికి అందరికీ మిత్రులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా. మరియు ఈ ఎన్నికలో కూడా నేను రెండో అభ్యర్థిగా గెలిచిన తర్వాత, అంటే అతను విన్నర్ అయితే నేను రన్నర్గా నన్ను ఉంచారు కాబట్టి దానికి కూడా సంతోషిస్తున్న తప్ప ఇక్కడ వేరే అభిప్రాయం నాకేం లేదు. కాబట్టి మీ అందరి ద్వారా నాకు ఓటేసిన ఉపాధ్యాయుల అధ్యాపకులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా. నేను రాబోయే కాలంలో ప్రభుత్వ విద్యారంగం, ప్రభుత్వ వైద్య రంగం రెండు కూడా ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉండాలి, విద్యా వైద్యం ప్రజలకు ఉచితంగా ఇచ్చినాడే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సమాజం సరైన రీతిలో ముందుకెళ్తుంది. విద్యా వైద్యం వ్యాపారీకరణ నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఆ వ్యాపారీకరణ నిరోధించడానికి నా తదుపరి జీవితాన్ని శాయశక్తులు కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ తేడా జరిగిందనేది ఉపాధ్యాయులకు తెలుసు. ఎందుకంటే ప్రచారం బాగానే చేశాము. వాస్తవంగా నేనే గెలుస్తానే ఉదయం కూడా చెప్పాను, నేను గెలుస్తాను కూడా. అయినా కౌంటింగ్ చూసిన తర్వాత చూస్తే నేను రన్నర్గా మిగిలిపోయాను. ఎక్కడ పొరపాటు జరిగిందనేది ఇప్పుడు బేరీజ్ చేసుకోవడం అవసరం లేనిది. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలే ఉండవు. అందుకొరకు ఎక్కడ పొరపాటు జరిగిందా లేదా ఇవన్నీ అనుకోవట్లేదు. ఉపాధ్యాయ అధ్యాపక వర్గాలు నన్ను మళ్ళీ గెలిపించాలి అనుకోలేదు కాబట్టి నేను గెలవలేదు.